క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణం మనందరినీ సారవంతమైన సుగుణములు గల హృదయం పోలి ఉండమని మన పవిత్ర తిరుసభ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. దీనిని ఆంగ్ల భాషలో ద హార్ట్ ఆఫ్ ఫెర్టైల్ వర్చ్యూస్ అని పిలుస్తూ ఉంటాం. పవిత్ర గ్రంథమును పరిశీలించినట్లయితే దేవుని వాక్కు వివిధ రకములుగా పోల్చబడి ఉంది. ఉదాహరణకు యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10-12 వచనములలో దేవుని వాక్కు వర్షముతో పోల్చబడి ఉంది. అదేవిధముగా కీర్తనల గ్రంథం 119, 105వ వచనములో దేవుని వాక్కు మన పాదములకు దీపముగా పోల్చబడి ఉంది. హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనములో దేవుని వాక్కు రెండంచుల ఖడ్గముగా పోలి ఉంది. ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభువు దేవుని వాక్కును విత్తనముతో పోల్చి చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. మనం ఉపమానమును జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఉపమాన ప్రారంభము మరియు అంతము వినుడి అన్న పదంతో జరగడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏమిటి ఈ వినడము అంటే, ప్రియ స్నేహితులారా, వినడము రెండు రకములు. మొదటిది బాహ్యముగా వినడము, రెండవది మన హృదయాంతరంగములతో విని ఆస్వాదించి దానిని ఆచరణలో పెట్టడము. ప్రభు చెప్పిన ఉపమానమును మరింత క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే, విత్తువాడు విత్తనములు వెదజల్లినప్పుడు ఆ విత్తనములు వివిధ రకములైనటువంటి నేలలపై పడడం మనం చూస్తూ ఉంటాం. దీనికి అర్థం ఏమిటి అంటే, వేద పండితులు ఈ విధంగా చెప్పుచున్నారు. దేవుని వాక్కు లేదా దేవుని రక్షణ ఫలాలు కేవలం కొంతమందికి మాత్రమే కాకుండా అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడి ఉంది అని దాని అర్థం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్కు అనే విత్తనము మానవుల హృదయం అనే నేలపై వెదజల్లబడుచు ఉంది. కానీ ప్రతి నేల తగిన ఫలమును ఇవ్వటం లేదు. దానికి కారణం మన జ్ఞానశత్రు అనేటువంటి పిచాచి శరీరము మరియు లోకము. త్రోవ పక్కన పడిన విత్తనములు పోలిన వారు దేవుని వాక్కును కేవలం బాహ్యంగా విన్నవారు మాత్రమే. అందువలనే దేవుని వాక్కు వారి హృదయంలోనికి వెళ్ళక మునిపే మొదటి జ్ఞానశత్రువైన పిచాచి దాన్ని ఎత్తుకుని పోతూ ఉంది. అదేవిధంగా రాతి నేలపై పడిన విత్తనములు పోలిన వారు దేవుని వాక్కును విని ఆస్వాదిస్తారు. కానీ కష్టములు కలిగినప్పుడు, అనగా రెండవ జ్ఞానశత్రువు అయినటువంటి శరీరములకు కష్టములు కలిగినప్పుడు, అనగా వ్యాధి బాధలు, అప్పు బాధలు, క్రీస్తు కొరకైన శ్రమలు అనుభవించాల్సి వచ్చినప్పుడు వారు విశ్వాసము అనే వేరు లేనందున వారు ఫలమునివ్వలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ముండ్ల పొదలో పడిన విత్తనములు వారు దేవుని వాక్కును విని ఆస్వాదించి ఫలమునిచ్చుటకు సిద్ధంగా ఉంటారు. కానీ మూడవ జ్ఞానశత్రువు అయినటువంటి లోకాశలకు లోనైనప్పుడు వారు ఫలమునివ్వలేకపోతున్నారు. ఉదాహరణకు ధనాశ, దురాశ, అధికార వ్యామోహము, జారత్వము మొదలగు దుర్గుణములతో వారు అణచివేయబడుచున్నారు. చివరిగా సారవంతమైన నేలపై పడిన విత్తనములు వారు దేవుని వాక్కును విని ఆస్వాదించి దానిని ఆచరణలో పెట్టి 30, 60, 100 ఫలిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, వారి నేల సారవంతమైనది. ఏమిటి ఈ సారము అంటే, అది విశ్వాసము, నమ్మిక, దైవప్రేమ వంటి సుగుణములతో నిండి ఉన్నది. అందువలనే వారు అధికంగా ఫలిస్తున్నారు. ఇటువంటి సారవంతమైన నేలకు ఒక మంచి ఉదాహరణ ఎవరు అంటే, పరిశుద్ధ మరియ తల్లి. మరియ తల్లి దేవుని వాక్కును తన హృదయంలో స్వీకరించి తన గర్భం ద్వారా ఫలమునిచ్చింది. ప్రియ స్నేహితులారా, మనం కూడా దేవుని వాక్కును మన హృదయాలలో స్వీకరించి మన యొక్క చేతల ద్వారా ప్రభు ప్రేమను, ప్రభువును ఈ లోకమునకు ప్రకటించుదాం. అందుకు కావలసిన శక్తిని దయచేయమని ఆ ప్రభువును ప్రార్థిద్దాం. ఆమేన్.